all of you. Very good evening, good morning. Live session 25th May 2021, time 10:51. ఓకే, మనకు 9:30కి యాక్చువల్ లైవ్ సెషన్, బట్ బాగా లేట్ అయింది. డ్యూ టు మనకి ఈరోజు బ్రోకర్ టర్మినల్లో 5 years మనం వాడుతున్నాం కాబట్టి 5 years ఈరోజు వర్కౌట్ కాలేదు, పని చేయలేదు. కాబట్టి మనకి లేట్ అయిందనమాట. ఓకే, సో క్లాస్ చేసే కంటే ముందు, స్టార్ట్ చేసే కంటే ముందు అంటే ఈరోజు ఆప్షన్ చైన్ ప్లస్ వీటి గురించి మాట్లాడుకుందాం. మాట్లాడుకునే కంటే ముందు మీరు నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీలో అబ్జర్వేషన్ చేసి ఉన్నారా? మీన్స్ లాస్ట్ టూ డేస్ నుంచి గమనిస్తుంటే నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీలో వచ్చేటువంటి మార్పు, సో చేంజెస్ ఎర్లీ క్లాసెస్లో మనం నేర్చుకున్నాం. స్టార్టింగ్ క్లాసెస్లో గుర్తుందండి ఎవరికైనా? చెప్పండి సార్. ఓకే, నిఫ్టీని బ్యాంక్ నిఫ్టీ ఫాలో అవ్వట్లేదు. అంటే నిఫ్టీ ఎంత పెరగాలనో బ్యాంక్ నిఫ్టీ దాని బీటా ప్రకారం పెరగాలి, లేదా దాని కోఎఫిషియంట్ ఎంత ఉందో దాని ఆధారంగా పెరగాలి. కానీ మనం చూస్తున్నాం గత 2 రోజుల నుంచి నిఫ్టీ తక్కువ పెరుగుతుంది, బ్యాంక్ నిఫ్టీ ఎక్కువ పెరుగుతుంది. సో దానివల్ల ఈ రెండింటి మధ్యలో బీటా అనేది డికప్లింగ్ అయింది. ఫస్ట్ క్లాస్లో మనం నేర్చుకున్నామంటే సేమ్ సెక్టార్ హెచ్పిసిఎల్, బిపిసిఎల్, ఇన్ఫోసిస్, టిసిఎస్ వీటి గురించి నేర్చుకున్నాం కదా. సో ఆపర్చునిటీ అనేది మనకు నిన్న రావడం జరిగింది. సో అందుకే మనం ఈరోజు గమనించవచ్చు. ఇక్కడ చూస్తే కనుక బ్యాంక్ నిఫ్టీ 240 పాయింట్స్ పడింది, నిఫ్టీ మాత్రం 56 పాయింట్స్ రైజ్ అయింది. సో ఇట్లాంటి సిచ్యువేషన్లో అంటే నిన్న అబ్జర్వ్ చేసింది, నిన్న హెవీగా పెరిగింది కాబట్టి ఏం చేయాలి మనం? సింపుల్గా బ్యాంక్ నిఫ్టీని సెల్ చేయాలి, ఇండెక్స్ని, అలాగే నిఫ్టీని బై చేయాలి. బ్యాంక్ నిఫ్టీని సెల్ చేయాలి, నిఫ్టీని బై చేయాలి. సో ఈ రెండు కూడా డీకప్లింగ్ అవుతాయి. బీటా డీకప్లింగ్, లేదా దీన్ని మనం స్టాటిస్టికల్ ఆర్బిట్రేజ్ అని కూడా నేర్చుకున్నాం, గుర్తు రావచ్చు మీకు. స్టాటిస్టికల్ ఆర్బిట్రేజ్ అనేది, సో ఏదైతే ఓవర్ వాల్యూడ్ అయిందో దాన్ని సెల్ చేస్తున్నాం, ఏది అండర్ వాల్యూడ్ ఉందో దాన్ని బై చేస్తున్నాం. ఇది మీరు నిన్న చెక్ చేయండి. నేను మిడిల్ 2:30కో 3 o'clock ఇక్కడ అంతకన్నా ముందు బ్యాంక్ నిఫ్టీని సెల్ చేసి నిఫ్టీని బై చేసి ఉంటే ఇప్పటి వరకు ఎంత ప్రాఫిట్ ఉందో ఒకసారి మీరు చూడండి. ఈజీగా 100% ప్రాఫిట్ అయితే ఉంటుంది, 100% షూర్. స్టాటిస్టికల్ ఆర్బిట్రేజ్ ఇక్కడనే తెలిసిపోతుంది మనకు. 242 పాయింట్స్ డౌన్ అయ్యింది. ఇది మనం నిన్న బై చేసి ఉంటే కనుక 55 పాయింట్స్ పెరిగింది, అవునా? సో అంటే నిన్న క్లోజింగ్కి మనకి ఎంత ప్రాఫిట్ వచ్చేది? జస్ట్ సింపుల్గా ఆలోచిస్తే. సో ఈ కాన్సెప్ట్ మీరు కొంచెం మర్చిపోయినట్టు అనిపించింది నాకైతే. 242 దీంట్లో లాస్ ఉందండి, ప్రాఫిట్ ఉంది. 242 × 25 6050 ప్రాఫిట్. అలాగే దీంట్లో 55 పాయింట్స్ రైజ్ అయింది, 55 × 75. సో ఓవరాల్ 10,000 ప్రాఫిట్ ఉన్నాం. జస్ట్ సింగిల్ 10,175 రూపీస్ ప్రాఫిట్లో ఉన్నాం, రైట్? స్టిల్ ఇంకా మనం ప్రాఫిట్లో ఉన్నాం. ఇంకా అది డీకప్లింగ్ అయ్యేంత వరకు ఒకసారి ఎక్సెల్ షీట్లో నేను మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను దాని గురించి, బీటా డీకప్లింగ్ గురించి. సో ఈజీగా చూడండి, ఇంకా పెరుగుతుంది. నిఫ్టీ పెరిగింది పాయింట్స్, బ్యాంక్ నిఫ్టీ మాత్రం ఇంకా పడట్లేదు. సో ఇది మంచి ఆపర్చునిటీ, బీటా డీకప్లింగ్, స్టాటిస్టికల్ ఆర్బిట్రేజ్. నిన్న మనం వేసి ఉంటే కనుక ఈజీగా జస్ట్ ఓవర్ నైట్లో 10,175 రూపీస్ ప్రాఫిట్ అనేది మనకు వచ్చి ఉండేదన్నమాట. ఓకే, ఇంకా ఈరోజు మనం గమనిస్తే కనుక నిఫ్టీ గ్యాప్ అప్ వచ్చింది, అవునండి? నిఫ్టీ గ్యాప్ అప్ వచ్చింది. సో గ్యాప్ అప్ వచ్చినప్పుడు మనం ఏమనుకున్నాం? ఒక గ్యాప్ అప్ స్ట్రాటజీ మన దగ్గర ఉంది, 5 minutesని మార్క్ చేసుకోవాలనుకున్నాం, అవునా? 5 minutes క్యాండిల్ని బ్రేక్ అబోవ్ కానీ బ్రేక్ బిలో కానీ వచ్చినప్పుడు, మనం బ్రేక్ అబోవ్ వచ్చినప్పుడు ఏటీఎం కాల్ బై చేయడము, బ్రేక్ బిలో వచ్చినప్పుడు సస్టైన్ అవుతున్నప్పుడు ఏటీఎం పుట్ని బై చేయడము అనేది కాన్సెప్ట్ లాస్ట్ దాంట్లో నేర్చుకున్నాం. సో ఇక్కడ బ్రేక్, ఈ 5 minutes క్యాండిల్ నిఫ్టీ స్పాట్లో, ఓకే, ఇక్కడ సారీ నిఫ్టీ ఫ్యూచర్ ఉంది, ఒక స్పాట్ అనుకుందాం. క్లోజింగ్ వచ్చినప్పుడు ఈ లెవెల్లో పుట్ బై చేయొచ్చు. స్టాప్ లాస్ అనేది ఈ క్లోజింగ్ అయ్యేంత వరకు స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు.
మనం ప్రాఫిట్లోనే ఉంటాం. ఓకే, ఎనీవే ఇంకా బ్యాంక్ నిఫ్టీ కూడా సేమ్ అదే సిచ్యువేషన్. బ్యాంక్ నిఫ్టీని చూస్తే కనుక 5 minutes బ్రేక్అవుట్ ఇంకా ఇందులో క్లియర్గా మనకు అగుపిస్తుంది. 5 minutes క్యాండిల్ బ్యాంక్ నిఫ్టీ. ఈ క్యాండిల్ కానీ హ్యూజ్ క్యాండిల్ ఉంది, హ్యూజ్ క్యాండిల్ కాబట్టి మనం కొంచెం దాన్ని అవాయిడ్ చేయమని చెప్పినాం. ఫైవ్ మినిట్స్ క్యాండిల్ని బిలోలో ట్రేడ్ అయ్యి కిందనే ట్రేడ్ అవుతుంది. ఓకే, సరే. ప్రస్తుతము 3 minutes చార్ట్లో నిఫ్టీ వివాప్ లెవెల్లో ట్రేడ్ అవుతుంది, కానీ బ్యాంక్ నిఫ్టీ మాత్రం మనకి ఇక్కడ క్లియర్గా ఈ క్యాండిల్లో 9:15 తర్వాత మనకు 9:30 వ్యాలిడ్ సిగ్నల్, 9:30కి బిలోలో ట్రేడ్ అవుతుందండి. 9:30కి ఇక్కడ వివాప్ బిలోలో ట్రేడ్ అవుతుంది, రైట్. అట్లాగే పివోట్ లెవెల్లో కూడా ట్రేడ్ అవుతుంది. సో 9:30కి మనకు వచ్చినటువంటి నిఫ్టీ బాట్ సిగ్నల్ చూద్దాం. సో 9:30కి మనకి ఇంకా సరే మనం బాట్ ఎప్పుడు రన్ చేసినామంటే 10:26కి. ఓకే, 10:26కి అంటే ఈ ఏరియాలో 34,500 203లో బయింగ్ ఇచ్చింది లాంగ్ పుట్, మైనస్ డికే ఉంది కాల్ సైడ్, పాజిటివ్ సైడ్ కొంచెమే ఉంది. సిఈ చేంజ్ 56, పిఈ చేంజ్ 44, సిఈ పాయింట్స్ కంప్లీట్ 0, పిఈ పాయింట్స్ 81, మ్యాక్స్ పెన్ 34,800 లెవెల్లో ఉన్నది. సో దాని తర్వాత ఫర్దర్ ఏమైంది, 34,192, 196, 203, 200, 211, 214, 227 డికే ఒకటేసారి చూడండి ఎంత పాజిటివ్కి వచ్చేసింది. చూడండి, మనం స్టార్ట్ చేసినప్పుడు 10 ఉండే, 17 ఉంది 10:29కి, 33 ఉంది అంటే ఇప్పుడు బయింగ్ అవుతున్నట్టు, 33 ఉంది, 27 ఉంది అంటే ఈరోజు క్లియర్గా మనకు నిఫ్టీ కన్నా బ్యాంక్ నిఫ్టీలో క్లియర్గా ఇండికేషన్ ఉందన్నమాట. నెక్స్ట్ 42 అయిందండి, 45, 214 ఉంది ప్రీమియం, 60, 227, నెక్స్ట్ 237, 232, 207 తగ్గింది మళ్ళీ 34,500. ఎన్ని గంటలకి 10:56కి. ఎందుకు తగ్గిందంటే మూమెంటం కొంచెం స్లోగా ఉంది కాబట్టి. ఎనీవే పుట్ బయ్యింగ్లో ఇస్తుంది ఛాన్స్ మనకి బ్యాంక్ నిఫ్టీలో. ఇక నిఫ్టీ సిగ్నల్ షీట్కి వచ్చేద్దాం. ఈరోజు మనకు గ్యాప్ అప్ వచ్చింది కాబట్టి ఇక్కడ +13 ఉంది కాల్, ఇది మెల్లమెల్లగా డౌన్ అవుతున్నది. ఇది ఇంతకుముందు ఎక్కువగా ఉండే, ఇది -36 ఉంది, ఇది కూడా డౌన్ అవుతుంది. సో మనకి వ్యాలిడ్ ఈరోజు ఏం తీసుకోవాలంటే గ్యాప్ అప్లో ఉన్నాం కాబట్టి కాల్ మైనస్లో ఉంది, పుట్ పాజిటివ్లో ఉన్నది. అంటే ఈరోజు ఓపెన్ అయిన ప్రైస్కి రెండు కూడా నెగటివ్ ఇండికేషన్ చేస్తున్నాయి, అవునా. ఈరోజు ఓపెన్కి 9:15 నుంచి ప్రైస్ని మనం డికేకి క్యాలిక్యులేట్ చేస్తే 8 points కాల్ సైడ్ మైనస్ ఉంది, అంటే కాల్ రైటింగ్ అవుతుంది. ఇక్కడ పుట్ బై అవుతుంది, 7 ఉంది. కాబట్టి మనం కొంత రెడ్ కనిపిస్తుంది మార్కెట్లో మనకు ప్రస్తుతానికి. ఇంతకుముందు మీరు రన్ చేసి ఉంటే మార్నింగ్లో ఇవి కొంచెం కాళ్ళు గ్రీన్లో ఉండే. సో ఇప్పుడు మనకు అవుట్ ఆఫ్ ద మనీ కాల్స్లో కాల్ రైటింగ్ అయితే మనకు కనిపిస్తుంది. రైట్ సైడ్లో పుట్ మొత్తం కూడా షార్ట్ అవుతున్నాయి, అంటే పుట్ షార్ట్ అవుతున్నాయండి. ఇక్కడ లాంగ్ కాల్ అయితే అవుతుంది. సో ఇది క్లియర్ ఇండికేషన్ మనకైతే లేదు. పుట్ షార్ట్ అవుతున్నప్పుడు కాల్ బయ్యింగ్ వస్తుంది, ఓకే ఆఫ్ కోర్స్, కానీ మనకి సిగ్నల్ వ్యాలిడ్ లేదు. ఇక్కడ వివాప్ లెవెల్లోనే అది కొట్టుకుంటుంది. సో కాబట్టి స్ట్రెంగ్త్ లేదు మనకు. ఎందుకు స్ట్రెంగ్త్ లేదు అంటే గ్యాప్ అప్ రావడం వల్ల స్ట్రెంగ్త్ అనేది మనకు కనిపించట్లేదు. ఇక ప్రస్తుతానికైతే ఈ రోజుకి 15,200 సపోర్ట్గా ఉంది, 15,300 రెసిస్టెన్స్గా ఉంది. సో అదే మనం ఇక్కడ చూస్తున్నాం 200 లెవెల్ వచ్చినప్పుడు 200, 250 వచ్చినప్పుడు కొంచెం లిటిల్ బిట్ పుల్ బ్యాక్ వస్తుంది. సో ఇది బ్రేక్ అవ్వాలి అంటే ఈ రోజు క్యాండిల్, ఈ 5 minutes క్యాండిల్ ఆల్రెడీ బ్రేక్ అయిందండి, ఇది లో, ఇది కూడా కొంచెం బ్రేక్ అవుతే కనుక అంటే 15,250 కదా. మనకి ఇంతకుముందు మనం 1 hour చార్ట్లో ప్రీవియస్లో ఒకటి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం మనం. ఈ లెవెల్
కరెక్ట్. అంటే ఇది ఇంపార్టెంట్ లెవెల్ అనుకున్నాం. 15,000, 250 ఈ అబోవ్ లో గనక క్లోజ్ అయితే ముందుకు వెళ్ళొచ్చు అనుకున్నాం. ఈ క్యాండిల్ అబోవ్ లో అంటే గ్యాప్ అప్ వచ్చి అబోవ్ లో ఉంది, బట్ సస్టైన్ కాలేకపోయింది. నెక్స్ట్ ఫర్దర్ మన డౌన్ సైడ్ రావాలంటే ఈ రెడ్ కలర్ కనిపిస్తుంది 15,000, 250 లెవెల్ బిలోలో వస్తేనే మనకు డౌన్ సైడ్ అని చెప్పుకోవచ్చు. బట్ అప్ సైడ్ మాత్రం ఇంకా కొంచెం లిమిటెడ్ ఉంది, ఇంకా పెద్ద అప్ సైడ్ మాత్రం మనకు కనిపిస్తలేదు. హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ మనం ఇక్కడ మాట్లాడుకున్నాం 16,000 హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది, బట్ ఇక్కడ 2 రూపీస్ ప్రీమియం ఉంది కాబట్టి దీని హైయెస్ట్ మనం అనుకోకూడదు. సెకండ్ హైయెస్ట్ 15,500 9 రూపీస్ ప్రీమియం ఉంది. థర్డ్ 15,300, ఫోర్త్ 15,400. అంటే మనకు ఇమీడియట్ సపోర్ట్ మనకు 15,400 అనమాట. నెక్స్ట్ 15,300 లెవెల్. ఈరోజు చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఏవి కూడా అన్వైండ్ కావట్లేదు. బోత్ సైడ్స్ 15,200 స్ట్రాంగ్ ఉంది. చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ మన బార్ చార్ట్ లో మనం అబ్జర్వ్ చేస్తే కనుక 15,200 స్ట్రాంగ్ ఉంది, అట్లాగే 15,300. సో ఈ రెండింటి మధ్యలో ఈరోజు మార్కెట్ అనేది కొంచెం ఫ్లక్చువేట్ అవ్వచ్చు. 200 మేబీ బ్రేక్ అవ్వచ్చు, కాకపోవచ్చు, బట్ ఛాన్సెస్ అయితే తక్కువగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. 15,300 అయితే ఇంకా రెసిస్టెన్స్ మనకు ఉంది. బ్యాంక్ నిఫ్టీ అయితే ఫర్దర్ మనకు వీక్నెస్ కనిపిస్తుంది ఇంకా నిఫ్టీ కన్నా. 223, 225 ప్రీమియం ఇంక్రీజ్ అయితే అవుతుంది. కాల్ డికే, ఫుడ్ డికే కూడా 56. కాల్ రైటర్స్ చాలా యాక్టివ్ ఉన్నారు బ్యాంక్ నిఫ్టీలో. 210 పాయింట్స్ యావరేజ్ డికే అయిపోయింది దాంట్లో ఇంకా. ఓకే, ఇప్పుడు సిగ్నల్ ఏమన్నా మనకి ఇచ్చిందా అని చూద్దాం. దీంట్లో ఇంకా స్టిల్ లాంగ్ కాలే ఉంది, ఇది మారాలి మనకి. ఈ 46, 43 ఉంది, ఇది 50 అబోవ్ 52 వచ్చేస్తే మనకు షార్ట్ కాల్ రావచ్చు. స్టిల్ సిఈ పాయింట్స్ ఉన్నాయి ఇంకా. వివాప్ బిలోలో ట్రేడ్ అవుతూనే ఉన్నది కాబట్టి కొంచెం ఇక్కడ మనం ఏ స్ట్రాటజీ వేయచ్చు అంటే 15,000 సేమ్ నిన్న మనం మాట్లాడుకున్నట్టే 15,300 హైయెస్ట్ ఉంది కాబట్టి 15,000 కాల్ని షార్ట్ చేసి 15,400ని కాల్ బై చేసినా కూడా మనకు కొంత బెనిఫిట్ అయితే అయ్యేదన్నమాట ఇంట్రాడే పర్పస్లో. నేకెడ్గా మనం కాల్ షార్ట్ చేయకుండా ఫుడ్ బై చేస్తే మనకి ఈరోజు ప్రాఫిట్ అనేది లేదు దీంట్లో. క్లియర్గా మనకైతే బ్యాంక్ నిఫ్టీలో ఇక్కడ నుంచి ఒక మంచి ఇండికేషన్ అయితే ఉంది. సో అట్లీస్ట్ మనకు ఈ లెవెల్ బ్రేక్ అవ్వాలి కిందికి, అయితేనే మనం కింది సైడ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. చెప్పలేము ఆఫ్టర్నూన్ వరకు మన బ్రేక్ డౌన్ ఏమన్నా అయ్యే ఛాన్సెస్ ఉంటాయేమో చూద్దాం. ఎందుకంటే ఇక్కడ బ్రేక్ అయ్యిందంటే ఇంకా సపోర్ట్స్ అయితే లేవు. 15,200 తర్వాత నెక్స్ట్ ఉన్న సపోర్ట్ అంటే ఇదే ఎక్కువగా ఉంది 15,200. ఇంకా 15,200 బ్రేక్ వచ్చేస్తే కనుక ఫర్దర్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు కొంచెం డౌన్ సైడ్ వస్తుందని చెప్పి. ఇక మ్యాక్స్ పెయిన్ 15,150 లెవెల్లో ఉన్నది మ్యాక్స్ పెయిన్ అయితే. ఓకే చూడండి, ఇప్పుడు 15,250 స్పాట్ ఉంది, 15,150 మ్యాక్స్ పెయిన్ లెవెల్ ఉంది. స్పాట్ కన్నా మ్యాక్స్ పెయిన్ లెవెల్ డౌన్ సైడ్ ఉంది కాబట్టి అప్ సైడ్ ఛాన్సెస్ తక్కువగానే అని చెప్పొచ్చు. సో 15,150 మ్యాక్స్ పెయిన్ డౌన్ సైడ్ ఉంది కాబట్టి మ్యాక్స్ పెయిన్ లెవెల్కి మార్కెట్ అనేది షిఫ్ట్ అవ్వచ్చు అంటే డౌన్ సైడ్ షిఫ్ట్ అవ్వచ్చు. 15,200 స్ట్రాంగ్ సపోర్ట్ యాజ్ పర్ ఓఐ. 15,250 స్పాట్లో సపోర్ట్ ఉంది, ఇది బ్రేక్ అయితే 15,150 మ్యాక్స్ పెయిన్ లెవెల్కి షిఫ్ట్ అవ్వచ్చు. ఒకవేళ ఇది బ్రేక్ అయింది అనుకుందాం, 15,250 డౌన్ సైడ్ బ్రేక్ అయింది, స్టిల్ 15,150 మ్యాక్స్ పెయిన్ అక్కడే ఉంటే ఆ లెవెల్లో క్లోజ్ అవ్వచ్చు. లేదు అంటే ఇక కొంచెం ఫర్దర్ ఇది 15,050 కానీ లేదంటే 15,100కి షిఫ్ట్ అవుతుంటే మ్యాక్స్ పెయిన్ డౌన్ సైడ్, ఇంకా ఫర్దర్ మనం డౌన్ సైడ్ మూవ్ అయితే కొంచెం చూడొచ్చు. అలాగే ఇక్కడ నుంచి మ్యాక్స్ పెయిన్ అప్ సైడ్ అవుతుంటే కూడా అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ అయితే కూడా ఉంటాయి. కాబట్టి అప్ సైడ్ ఛాన్సెస్ అయితే లిమిటెడ్గా ఉన్నాయి, కొంచెం డౌన్ సైడ్ మేబీ రావచ్చు అనుకుంటున్నా మ్యాక్స్ పెయిన్ లెవెల్ అక్కడ ఉంది కాబట్టి. అలాగే బ్యాంక్ నిఫ్టీ మ్యాక్స్ పెయిన్ 34,800 ఉంది, 34,800 ఇది కొంచెం అప్ సైడ్ మేబీ షిఫ్ట్ అయితే అవ్వచ్చు.
బట్ షిఫ్ట్ అవ్వడానికి డేటా మాత్రం సపోర్ట్ చేయట్లేదు ప్రస్తుతం అయితే. ఓకే, కొంచెం షార్ట్ కాల్స్ మనం ఇంతకు ముందు మాట్లాడిన 10 minutes కన్నా 5 minutes బిఫోర్ కన్నా ఇప్పుడు కొంచెం షార్ట్ కాల్స్ అయితే కొంచెం యాడ్ అయినాయి, కానీ ఇంకా లాంగ్ పుట్ మాత్రం మనకు అవతల పక్క రావట్లేదు. ఓకే, ఇక్కడ లాంగ్ పుట్స్ వచ్చినాయండి, ఈ లెవెల్ వచ్చినాయి. అంటే ఇది టుడే ఓపెన్కి చూస్తే కనుక ఇది లాంగ్ పుట్ మనకు ఇండికేట్ చేస్తుంది. అంటే 15,300, 550, 350, 400 లెవెల్లో లాంగ్ పుట్స్ వస్తున్నాయి. ఇక్కడ కూడా అవుట్ ఆఫ్ ద మనీ లాంగ్ పుట్ వస్తున్నాయి. ఇది ఇంక్రీజ్ అవుతుందేమో చూద్దాం. షార్ట్ కాల్స్ ఉన్నాయి ప్లస్ లాంగ్ పుట్స్ కూడా వస్తున్నాయి. సో ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇక్కడ లాంగ్ పుట్ వస్తుంది, మరి ఇక్కడ ఎందుకు లాంగ్ పుట్ రావట్లేదు అంటేనేమో మనం ఇక్కడ తీసుకున్న డేటానేమో టోటల్ ప్రీవియస్ క్లోజింగ్కి ఈ రోజు ఓపెనింగ్కి తీసుకొని క్యాలిక్యులేట్ చేసిన డేటా. బట్ మన గ్యాప్ అప్ గ్యాప్ డౌన్లు వచ్చినప్పుడు ఈ డేటాని మనం కన్సిడర్ చేయాలనుకుందాం. సో ఈరోజు ఓపెనింగ్కి 9:15 ఓపెనింగ్కి చూస్తే కనుక ఇప్పుడు ఇవి లాంగ్ పుట్స్ అనేది వస్తున్నాయి. ఇంతకుముందు డికే ఇది జస్ట్ 8 ఏమో ఉండే, ఇది 8, ఇది బోత్ ఆర్ 8 ఒకటి 9 ఏమో ఉండే. పుట్ సైడ్ కొంచెం పెరుగుతుంది, అబ్జర్వ్ చేయండి. మేబీ పుట్ బయింగ్ అనేది జరగచ్చు ఇంట్రాడే పర్పస్లో. సో ఇంకా కొంచెం షీట్లో కూడా ఇంకా కొంచెం కండిషన్స్ని మాడిఫై చేద్దాం. మాడిఫై చేసిన తర్వాత ప్రస్తుతం 15,250లో ఓఏ ఎట్లా ఉందో పెడదామని కాల్ 250 and 15,250 కాల్. 250 పుట్ కొంచెం పైన ఉంది, బట్ ఫ్లాట్గా వెళ్తున్నాయి రెండు 2,250. సో మేక్ ఆర్ బ్రేక్ డౌన్ అయింది. స్పాట్లో 15,250 డౌన్ కావడానికి కొంచెం చూస్తుంది. ఇక్కడ వాల్యూమ్స్ వస్తున్నాయా లేదా చూద్దాం, ఇంపార్టెంట్. వాల్యూమ్స్ ఇంకా రావట్లేదు. $15,250. సో ఇది మనకి కాల్, ఇది పుట్. $11 నుండి 68, 1044 నుంచి ఒకసారి ఐవి చూద్దాం. 1044. ఓకే, ఇంకా కొంచెం అబ్జర్వేషన్ పాయింట్ చూడండి. 1044 నుంచి స్ట్రక్ అయింది. ఓకే, 16, 38, 14, 1609, 38, 48, 38, 24, 72, 53, 67, 77 ఐవీఎస్ ఇవి. 1792, 1702 అంటే ఐవి ఏమవుతున్నాయి, పుట్ సైడ్ ఐవీస్ ఏమవుతున్నాయి, రైట్, మెల్లగా అయితే ఇంక్రీజ్ అవుతున్నాయి. ఐవీస్ లైట్ గా ఇంక్రీజ్ అవుతున్నాయి ప్రీవియస్ తో పోలిస్తే. ఐవి డ్రాస్టికల్ గా మారదు మామూలుగా ఉన్న సైడ్ ఉన్నప్పుడు, బట్ కొంచెం అయితే లిటిల్ బిట్ ఒక 0.5% అట్లాగైతే, 0.5 కూడా కాదు, కొంచెం అయితే పెరుగుతున్నది మనకి. పుట్ సైడ్ ఐవీస్ పెరుగుతున్నాయి. అట్లాగే ఎల్టీపీస్ ఏమవుతున్నాయి చూడండి. ఎల్టీపీస్ కూడా పుట్ సైడ్ ఎల్టీపీస్ సేమ్ అది 1054 నుంచి తీసుకుంటే 68 నుంచి 71, 71, 75, 75, 77, 76 పుట్ ప్రీమియం ఏమవుతుంది, ఐవి ఇంక్రీజ్ అవుతుంది, ప్రీమియం పుట్ సైడ్ ఇంక్రీజ్ అవుతుంది, పుట్ బయింగ్ అవుతున్నట్టు. ఇది కూడా మనకు ఈ రకంగా కూడా మనం ఇండికేట్ చేసుకోవచ్చు. ఐవి స్లోగా రైజ్ అవుతున్నాయి, ప్రీమియం కూడా రైజ్ అవుతుంది, పుట్ బయింగ్ అవుతున్నట్టు. ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా పెరుగుతుంది, చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ పర్టికులర్లీ. ఐవి ఇంక్రీజ్, ప్రీమియం ఇంక్రీజ్,
చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ మీన్స్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఇంక్రీజ్, పుట్ బయింగ్. స్లోగా అవుతున్నట్టు. ఓకే, ఇక్కడ ఒకటేసారి ఏదైనా నంబర్ జంప్ అయిందేమో అబ్జర్వ్ చేయాలండి. అంటే ఇప్పుడు 15,250 కదా ఎట్ ద మనీ స్ట్రైక్ ప్రైస్. ఇక్కడ 10 lakhs సంథింగ్ చేంజ్ ఉంది. 10,32,900, 10 lakhs సేమ్ ఉంది, 10,50,000, 10,50,000, 10,70,000, 10,70,000, 10,98,000. సో మెల్లమెల్లగా బిల్డప్ అవుతుంది. సో ఇది ఒకటేసారి హ్యూజ్ నెంబర్. అంటే ఇక్కడ నేను పక్కన పర్సెంటేజ్ కూడా మీకు పెట్టినాను. అంటే ఈ ప్రీవియస్ బార్కి ఈ బార్కి 3% ఓపెన్ ఇంట్రెస్ట్ అడిషనల్గా యాడ్ అయింది, 3% యాడ్ అయింది. ఎల్టీపీ పెరుగుతుంది, 76 నుంచి 79 79.45 పెరుగుతుంది. ఓఐ కూడా 3% యాడ్ అయింది. ఓకే, నెక్స్ట్ మనకు స్పాట్లో ఈ లెవెల్ ఇంపార్టెంట్ అనుకున్నాం, 15,250 లెవెల్ ఇంపార్టెంట్ అనుకున్నాం. అది క్రాస్ చేసింది, డౌన్ సైడ్ కొంచెం వస్తుంది. కొంచెం వాల్యూమ్స్ అనే సపోర్ట్ చేస్తే కనుక పడే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, 228, 244 బ్యాంక్ నిఫ్టీ అయితే మనకు పెరుగుతుంది, పుట్ ఇంక్రీజ్ అవుతుంది ఉన్నది. రైట్, కాల్ ఏమైందంటే తగ్గిపోతుంది చూడండి, అబ్జర్వ్ చేయండి. 13 నుంచి స్టార్ట్ అయినాయి మనకు, ఈ పాయింట్స్ స్టార్ట్ అయినాయి. కాల్ ఇంతకుముందు మనం రన్ చేస్తున్నప్పటి నుంచి 15, 16 ఎంత ఉంటే 16 లెవెల్, 16, 15, 14 క్రమేణా తగ్గుతుంది. ఓకే, 8కి వచ్చేసింది. బట్ పుట్ అయితే మనకి ఇంకా స్టిల్ ఇంకా పడాలి ఇది. అంటే ఐ మీన్ ఇది పాజిటివ్ నెంబర్కి ఇంకా రావాలి, అందుకే మనకి ఇంకా లాంగ్ కాల్ రాలేదు. స్లోగా ఛాన్సెస్ ఉన్నాయి. ఇంకా దీంట్లో అడ్వాన్స్లో చూస్తే కనుక మార్నింగ్ 7.3 ఉండే, అడ్వాన్స్ 7, డిక్లైన్ 3 ఉండే. సో అక్కడ నుంచి తగ్గింది, 6.4, 6.4, 6.4, 6.4లో నడుస్తున్నాయి. ఈరోజు ఇండెక్స్ని పుల్లర్స్ అండ్ డ్రాగర్స్ గురించి చూస్తే కనుక సేమ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ నిన్న టాప్ గెయినర్, నిన్న మీన్స్ నిఫ్టీ టాప్ 10లో టాప్ గెయినర్ ఉండే, ఈరోజు టాప్ లూజర్ ఉంది. ఇన్ఫోసిస్ను టీసీఎస్ను ఈ రెండు కూడా ఈరోజు మార్కెట్ని మూవ్ చేస్తున్నాయి. ఇంకొక పాయింట్ గుర్తుపెట్టుకోండి, ఐటీ సెక్టార్ మనకు పెరగాలంటే కామన్గా మీకు తెలుసు డాలర్ అనేది, అంటే మన రూపీ అనేది డిప్రిషియేషన్ అయితే, డాలర్ పాజిటివ్ ఉంటే, స్ట్రెంగ్త్ ఎక్కువగా ఉంటే మనకు ఐటీ సెక్టార్ పెరుగుతుంది. ఇదొకటి. సెకండ్ ఫ్యాక్టర్, మీరు యుఎస్ ఇండెక్స్ వైజ్ ట్రాక్ చేయాలి. యుఎస్ ఇండెక్స్ వైజ్ ట్రాక్ చేస్తే నిన్న నిఫ్టీ ఐటీలో, సారీ అక్కడ వాళ్ళ దగ్గర ఐటీ సెక్టార్లో దాదాపు నిన్న 2% వరకు పెరిగినట్టు అనిపించిందండి, బాగా పెరిగింది. సో ఆ ఇంపాక్ట్ మన మీద ఉంటుంది, ముఖ్యంగా ఐటీ సెక్టార్ మన మీద ఉంటుంది. ఓకేనా, అది నిన్న పెరగడం వల్ల మేబీ ఈరోజు ఇన్ఫోసిస్ టీసీఎస్లో మనం ఈ మూవ్ అయితే చూస్తున్నాం అనమాట. ఈ రెండు కనుక ఈరోజు డౌన్ అయినాయి అనుకోండి, ఇన్ఫోసిస్ టీసీఎస్ ఈ రెండే బాగా పెరుగుతున్నాయి. ఇది కూడా ఇండియన్ న్యూ ఇయర్ కూడా పెరిగింది. ఇంకా హెచ్డిఎఫ్సి బ్యాంక్, రిలయన్స్ కూడా డౌన్లో ఉన్నాయి. ఈ రెండు డౌన్ అయినాయి అంటే ఇంకా కొంచెం ఛాన్సెస్ అయితే మనకు నిఫ్టీని డౌన్ చేయొచ్చు. కాబట్టి ఈరోజు ఈ రెండు మూమెంట్ని అబ్జర్వ్ చేయాలి మళ్ళీ. ఓకే, మేక్ అయిందండి. ఇప్పుడు చూడండి, వాల్యూమ్స్ అయితే పెరిగినాయి, వచ్చేసినాయి. ఇది 14కి వచ్చింది, ఇది 14కి వచ్చేసింది. అది కాబట్టి మనము ఇక్కడ లాంగ్ కాల్ వచ్చింది కదా అని చెప్పేసి బ్లైండ్గా తీసుకోవద్దు అనమాట. లాంగ్ కాల్ వచ్చిందని తీసుకోవద్దు. సో మిగతా అన్ని పారామీటర్స్ అన్ని మనం చెక్ చేయాలి. మన ఇక్కడ లాంగ్ కాల్ వచ్చిందని బ్లైండ్గా బోట్లో వచ్చిన దాన్ని
లాంగ్ వచ్చిందని చెప్పేసి తీసుకుంటే మనకి కొంచెం ట్రబుల్ అవుతుంది. ఓకేనా, ఇది కొంచెం సేపు అయితే మేబీ పుట్ ఇవ్వచ్చు, పుట్ బయింగ్ ఇవ్వచ్చు. దీంట్లో మాత్రం క్లియర్గా ఉందంటే 248 వరకు ఇంకా 11:14 ఇంకో సిగ్నల్ రావాల్సింది, 248కి రీచ్ అయింది, అది కూడా స్లోగానే అవుతుంది. ఓకే, ఇప్పుడు రైట్ పడుతుంది. 362 రూపీస్ ప్రాఫిట్లో ఒకవేళ నిన్న షార్ట్ చేసి ఉంటే ఇది ప్రాఫిట్, 32 రూపీస్ ఇందులో ప్రాఫిట్, రెండు బోత్ ఆర్ ప్రాఫిట్ స్టాటిస్టికల్ ఆర్బిట్రేజర్ మనం వేస్తే. కాబట్టి ప్రీవియస్ క్లాసెస్లో ఏమున్నాయి ఒకసారి అన్నీ మనం మార్కెట్లో టైంలో ఉన్నప్పుడు మీరు అప్లై చేయాలి. స్టాటిస్టికల్ ఆర్బిట్రేజ్ మంచిది, బాగా దొరికిందండి. 11,000 చేంజ్ ప్రాఫిట్ వచ్చేది యాక్చువల్గా. నేను నిన్న మీకు నోటిఫై చేద్దాం అనుకున్నా ఆ అంశాన్ని, ఇంకా చేయలేకపోయినా. షార్ట్ కాల్ స్టార్ట్ అయింది ఇప్పుడు చూడండి, షార్ట్ కాల్ స్టార్ట్ అయిపోయింది. ఇంకా 15,300 షార్ట్ కాల్ స్టార్ట్ అయింది. 15,300 షార్ట్ కాల్ వచ్చేసింది. ఇవి పెరిగినాయి, లాంగ్ పుట్స్ పెరిగినాయి, లాంగ్ పుట్స్ ఇంకా మొత్తం పెరుగుతున్నాయి, షార్ట్ కాల్స్ ఉన్నాయి. షార్ట్ కాల్స్ పెరుగుతున్నాయి కదా. 15,300 మనకు కాల్ షార్ట్ ఇచ్చింది. ఇప్పుడు 15,250 ఎడదమని దగ్గర యాక్టివిటీ చూడండి. 15,250 దగ్గర ఎడదమని యాక్టివిటీ. సో కొంచెం లిటిల్ బిట్ అయితే కొంచెం తగ్గింది 98 నుంచి, అంటే బోత్ సైడ్ కూడా తగ్గుతున్నాయి, ఇది ప్రాబ్లం కాదు. 10,98, 10,78, 10,78. ఎల్టీపీస్ 79, 80, 79, 85, 84. ఎల్టీపీ పెరుగుతుంది. ఐవీస్ లిటిల్ బిట్ కొంచెం డౌన్ అప్ అవుతుంది. చార్ట్కి కోరిలేట్ చేసుకోవాలి. $15,230 లెవెల్కి వచ్చింది. స్టిల్ ఇంకా 15,200 స్ట్రాంగ్ అయితే ఉంది కాబట్టి ఆ లెవెల్ బ్రేక్ అవ్వాలి మనకి, ఇంకా బ్రేక్ అయ్యి కిందికి రావాలి. సో ఒకవేళ లాంగ్ పుట్ ఇచ్చి మనం బై చేస్తుంటే ప్రాబ్లం అయ్యేది, లాంగ్ పుట్ ఇవ్వలే అందుకే. ఇంకా షార్ట్ కాల్ ఇచ్చింది, స్ట్రాంగ్ రాలే, ఇంకా ఇక్కడ మనకి రావాలి. సిఈ అది ఎక్కువ ఉండాలి ఫిగర్. పిఈ 10-15 నుంచి మళ్ళీ కొంచెం డౌన్ అయింది. ఇవి పడిపోవాలి, ఇంకా సిఈ పాయింట్స్ మొత్తం పడిపోవాలి, జీరోకి వచ్చేయాలి. ఇప్పుడు టెస్టింగ్ అండి, ఇది ఈ వివాప్ లెవెల్కి టచ్ అయ్యి డౌన్ సైడ్ వచ్చేస్తుందా, పైకి సస్టైన్ అవుతుందా అనేది మనం వెయిట్ చేయాలి. ఇంకా $263 బ్యాంక్ నిఫ్టీ మొదటి నుంచి మనకు లాంగ్ పుట్టే ఇస్తుంది, మీరు అబ్జర్వ్ చేయండి. లాంగ్ పుట్ ఉంది, చార్ట్లో కూడా మనకు క్లియర్గా వివాప్ బిలోలో ట్రేడ్ అయింది కాబట్టి బ్యాంక్ నిఫ్టీలో క్లియర్గా ఇండికేషన్ ఉంది. బట్ నిఫ్టీలో లేదు. లాంగ్ పుట్ ఎప్పుడు రాలే, లాంగ్ కాల్ వచ్చింది బట్ అవతల పక్క రాలే మనకి. ఇంకా మళ్ళీ అగైన్ లాంగ్ కాల్ స్టార్ట్ అయింది. సో ఇవి రెండు కూడా వ్యాలిడ్ కావు ఇంకా స్టిల్, ఎందుకంటే పైన ట్రేడ్ అవ్వట్లేదు కాబట్టి. ఓకే, స్టాటిస్టికల్ ఆర్బిట్రేజ్ మంచి ఆపర్చునిటీ అయితే మనం యాక్చువల్ నిన్న మిస్ అయినాం. సార్ ఇప్పుడు నిఫ్టీ డౌన్ లో ఉండాలి, బ్యాంక్ నిఫ్టీ అప్ లో ఉండాలి సార్. అది ఆర్బిట్రేజ్ తీసుకోవాలంటే అంటే ఏదైతే ఒక రోజు ఓకే, మనకి స్టాటిస్టికల్ ఆర్బిట్రేజ్ లో ఎక్సెల్ షీట్ లో మనకి అది బీటా వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి యాక్చువల్గా అయితే. సో మనం అదంతా చేయలేము, బ్లైండ్ గా నేకెడ్ ఐ తోటి మనం తీసుకోవాలి అంటే
నిఫ్టీ 2 రోజుల నుంచి చూస్తుంటే నిఫ్టీ ఏమో పెరగట్లే, స్లోగా పెరుగుతుంది. బట్ బ్యాంక్ నిఫ్టీ డ్రాస్టికల్ గా పెరుగుతుంది. సో ఈ విడ్త్ పెరిగిపోయింది అనమాట. ఎట్లా అంటే ఈ విడ్త్ పెరిగింది ఈ రెండింటి మధ్యలో. 2 బ్యాంక్ నిఫ్టీ తీసుకుంటున్నాం సార్. 2 బ్యాంక్ నిఫ్టీ వచ్చినాయా? ఓకే, 1 మినిట్. నిఫ్టీ ఉంది ఒకటి. 2 బ్యాంక్ నిఫ్టీ ఉన్నాయి. ఓకే 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 ఓకే, ఒకటి క్లోజ్ చేయాలి. బ్యాంక్ నిఫ్టీ నిఫ్టీ ఓకే, ఇప్పుడు వేరు వేరు ఉన్నాయి కదా నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ. మళ్ళీ బ్యాంక్ నిఫ్టీ తీసుకున్నారు. నిఫ్టీ చేస్తుంటే బ్యాంక్ నిఫ్టీ ఓవర్లే కావట్లే. అంతే సార్, కరెక్టే కదా సార్? నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ కరెక్ట్గా ఉందా? కరెక్ట్ ఉంటేనే మనకి విడత చూపిస్తుంది, లేకపోతే చూపించదు. కరెక్టే ఉంది. ఇక్కడ కరెక్ట్ ఉందా లేదా అని మీకు ఎట్లా తెలుస్తుంది అంటే, ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో నిఫ్టీ ఇది బ్యాంక్ నిఫ్టీ, ఇది నిఫ్టీ కరెక్టే ఉంది. సో ఈ లెవెల్ మనకు బాగా విడత పెరిగిందంట, అంటే 35,375 బ్యాంక్ నిఫ్టీ. బట్ ఈ లెవెల్లోకి వచ్చేస్తే నిఫ్టీ 14,861 అంటే ఓవర్ ఉంది. బాగా పెరిగింది కాబట్టి ఓవర్ ఉంది కదా, సో కాబట్టి ఓవర్ గా పెరిగిపోయింది విడత్. బ్యాంక్ నిఫ్టీని షార్ట్ చేయాలి, నిఫ్టీని బై చేయాలి. చెప్పండి. అంటే అది పెరిగిన తర్వాత చేయాలంటారా? రెండు ఒక పాయింట్ లో లేదు, చేయాలంటే రెండు ఒకటి. ఎప్పుడు మనం ఆపర్చునిటీని ఫైండ్ అవుట్ చేయాలి, ఇట్లా విడత్ ఎక్కువ ఉన్నప్పుడు ఆపర్చునిటీని ఫైండ్ అవుట్ చేయాలి. మనము బీపీసీఎల్, హెచ్పిసిఎల్, ఇన్ఫోసిస్, టీసీఎస్ మీద ఒకసారి గతంలో మనం చెక్ చేసినాం. అంటే లోలో ఉన్నదాన్ని బై చేయాలి, హైలో ఉన్నదాన్ని సెల్ చేయాలి. అంతే అంతే. స్టాటిస్టికల్ ఆర్బిట్రేజ్ అంటే అంతే. ఇది 307 కి వచ్చింది ఇంతకు ముందే. ఇప్పుడు జస్ట్ మనకు ఇంట్రాడే పర్పస్ లో చూసినా ఈ 35 రూపీస్ ఉండే, ఇది 260 రూపీస్ ఏమో ఉండండి. అబ్జర్వ్ చేసిన, నేను రికార్డ్ చెక్ చేయండి మళ్ళీ కావాలంటే. ఇది 260, 270 రూపీస్ ఏమో ఉండే, ఇది ఇంతకుముందు 300 చేంజ్ వచ్చింది. ఇది 35 రూపీస్ ఉండే. ఇక్కడ కూడా మనకు ఉంది. ఇవి రెండు ఈక్వల్ అవుతాయి. పాజిటివ్గో నెగిటివ్గో ఏదో ఒకటి రావాల్సిందే, అట్లా ఉండదు. ఒకటి పాజిటివ్ ఒకటి నెగిటివ్ ఉండదు. డికప్లింగ్ కావాల్సిందే. డికప్లింగ్ అయ్యేంత వరకు మనం తీసుకోవచ్చు అనమాట, ప్రాఫిట్ ని వెయిట్ చేయొచ్చు. సో అయితే 18th మనం తీసుకోవాలి సార్. అది 18th గ్యాప్ ఎక్కువ వచ్చింది కదా, అంటే గ్యాప్ ఎప్పుడు ఎక్కువైపోతుంది. సో నేను కోఎఫిషియంట్ ఒకటి ఎక్సెల్ షీట్ ప్రిపేర్ చేసి పంపిస్తా, అంటే ఎట్లా బీటా డికప్లింగ్ అవుతుంది అనేది. సో పాత ఎక్సెల్ షీట్ ఒకటి ఉండాలి నా దగ్గర, కానీ ఉండాలి. సరే, ఇప్పుడు టైం ఎందుకు, లైవ్ లో ఉన్నాం, మళ్ళీ వెతికినప్పుడు నేను పంపిస్తాను చూసినప్పుడు. చూడండి ఇక్కడ ఇమ్మీడియట్ సేమ్ డే తీసుకోవడానికి సార్ లేదు. ఇప్పుడు సేమ్ డే కూడా తీసుకోవచ్చు, సేమ్ డే కూడా తీసుకోవచ్చు. సార్ ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ ఇప్పుడు ఉన్న పొజిషన్ లో చూస్తుంటే సెల్ అండ్ రైజ్ చూడాలా సార్? సెల్ అండ్ రైజ్ అంటే మీరు చార్ట్ అంటున్నారా, లేకపోతే చార్ట్? అదే బ్యాంక్ అంటే రెండు కూడా సెల్ అండ్ రైజే. నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ బోత్ ఆర్ సెల్ అండ్ రైజ్. ఎందుకంటే ఆల్ టైమ్ హైలో ఉన్నాం, ఇంకా మనకి హై సైడ్ అప్ సైడ్ అయితే పెద్దగా లేదు కదా. ఒకవేళ వెళ్ళింది అనుకోండి తీసేసుకోవడమే, వెళ్తే డౌన్ సైడ్, డౌన్ సైడ్.
సెల్ అండ్ రైజ్ అని కూడా చెప్పలేము, బై అండ్ డిప్ అని కూడా చెప్పలేము. ప్రస్తుతానికి సైడ్ వే ఉంది, బుల్లిష్ టు సైడ్ సైడ్ వే టు బుల్లిష్ అంతే. నిన్న బుల్ పుట్స్ పెట్టేసాను సార్, తెల్లవారికి బాగానే ఉండేది, కాకపోతే తర్వాత నాకు కొంచెం డౌట్ వచ్చి 1000 రూపాయలు ప్రాఫిట్ లో బుక్ చేసి బుల్ పుట్స్ పెట్టా. క్లోజ్ చేసుకున్నారా? ఇది ప్రాఫిట్ ఇంకా ఇంకా ఉందా అండి? తులసిరామ్ గారు ఉన్నారా? సార్ క్లోజ్ అయిందా, రన్నింగ్ అవుతుందా? 3500 ఉంది. 3500, ఓకే ఫైన్. ఇబ్బంది లేదు కదా సార్, రేంజ్ ఉంది కదా. ఉంది ఇంకా డికే అవుతుందిలేండి. మీరు ప్రాఫిట్ బుక్ చేసుకున్నారా? 1263, ఫైన్, ఓకే, రన్ అవుతుంది. డౌన్ సైడ్ రాలేకపోతుంది. మేబీ మళ్ళీ ఇది ఒక ఆపర్చునిటీ దొరకవచ్చు. బ్యాంక్ నిఫ్టీలో వివాప్ లెవెల్ టచ్ అయ్యి డౌన్ సైడ్ వస్తే అంటే మనకు ఓఏలో ఇండికేట్ చేస్తుంది. సో మీరు ఎంత పర్ఫెక్ట్గా దీన్ని ఆలోచించి అంత ఎఫెక్టివ్గా మీరు థింకింగ్ చేస్తే అంత మంచి రిజల్ట్స్ అయితే ఇస్తాయి. బాగా ప్రాక్టీస్ చేయాలి సార్. అది జస్ట్ మీకు చెప్పినటువంటి 5 to 10 days లో అయితే రాదు. మీరు నంబర్ ఆఫ్ డేస్ డైలీ అబ్జర్వ్ చేస్తుండాలి. సో మనం కొన్ని రోజులు మాత్రమే లైవ్ లో చెప్పగలుగుతాం, మిగతా అయితే మీరంతా కొన్ని పాయింట్స్ నేను లైవ్ లో చెప్తున్నాను, మిగతా పాయింట్స్ మీరు దానికి యాడ్ చేసుకొని మీరు లైవ్ లో మీకు సపోర్ట్ చేస్తాను సార్, అలాగే టెలిగ్రామ్ ద్వారా సపోర్ట్ చేస్తుంటే కొంతవరకు మాకు యూజ్ అవుతుంది. సరే అండి. ఇంకా ఈ లెవెల్ అయితే ప్రస్తుతం ఉంది, చాపీ లెవెలే ఉన్నది, 15,300 to 15,200. ఇది అప్ సైడ్ డౌన్ సైడ్ బ్రేక్ అవుతుందేమో మనం చెక్ చేయాలి. ఓకేనా? సరే, ఓకే సార్. ఓఏ చేంజ్ ఎల్టీపీకి ఒకసారి చెప్పండి. అంటే బయర్స్ వస్తారా, సెల్లర్స్ వస్తారా? ఎక్కడ అంటే ఓఏ చేంజ్ షీట్, ఎల్టీపీ చేంజ్ షీట్, ఎల్టీపీ షీట్ లో షీట్ 4లోనా? లేదు సార్, ఓఏ చేంజ్ షీట్ ఎల్టీపీ సార్. అంటే రైట్. సో దీన్ని ఎట్లా కోరిలేట్ చేసుకోవాలంటే సరే చెప్తాను. సో ఇంతకుముందు చెప్పిన పాయింట్ అదే. సో షీట్ 5 అయితే 2 కింద ఎట్లా కోరిలేట్ చేయాలంటే ఓపెన్ ఇంట్రెస్ట్ ఇంక్రీజ్ అవుతుంది, ఓపెన్ ఇంట్రెస్ట్ ఇంక్రీజ్ అవుతుంది, ప్రీమియం ఇంక్రీజ్ అవుతుంది, ఐవి ఇంక్రీజ్ అవుతుంది. అది ఏ వైపు వచ్చినా బయింగ్ అనుకోవాలి. అది కాల్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ పెరిగింది, చేంజ్ ఓపెన్ ఇంట్రెస్ట్, పుట్స్ అంటే కాల్ సైడ్ ప్రీమియం పెరుగుతుంది, ఐవి పెరుగుతుంటే అది కాల్ బై అవుతున్నట్టు, బై కాల్. సేమ్ అట్లాగే పుట్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ పెరుగుతుంది అంటే మినిట్కి మనం చెక్ చేసుకోవచ్చు. ప్రీమియం పెరుగుతుంది, ఐవి పెరుగుతుంది కనుక మనం అది పుట్ బై అవుతున్నట్టు. 3 షీట్లకి కోరిలేషన్ చేసుకోవాలి, ఓఏ చేంజ్కి, ఐవికి, ఎల్టీపీకి. సో మీరు 3 షీట్లని పక్క పక్కన లింక్ ఇచ్చేసుకోవచ్చు, అట్లా కూడా మీరు చెక్ చేసుకోవచ్చు అవుతుందా లేదా అనేది. అది 3టిని కలిపి చేస్తే మనకు బయ్యా సెల్లా అనేది మనకు తెలుస్తుంది. సరే 3 షీట్లు కలిపి ఒక దగ్గర అది చేసుకోవచ్చు. మీకు మొత్తం మనం ఫ్రీనే ఇచ్చేసేసిన అంటే పాస్వర్డ్ అంటే ఈ షీట్స్ అన్ని ఈజీక్వల్ టు పెట్టేసేసి మీకు అనుకూలంగా మీరు ఎట్లా ఆలోచిస్తే ఆ రకంగా మీరు చేసుకోవచ్చు. ఓకేనా? సరే అండి. నెక్స్ట్ చూద్దాం, మళ్ళీ మూమెంట్ ఏమైనా అనిపిస్తే నేను లింక్ వదులుతాను, లైవ్ మాట్లాడతాం. ఓకే, రైట్, బాయ్.